బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక సింగరేణి డిపెండెంట్ ఉద్యోగులకు పునరుద్ధరించాలి అంటూ ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. లక్డీ కపుల్లోని సింగరేణి భవన్ వద్ద ఆవిడ భవన ముట్టడికైతే పిలుపునిచ్చారు. దీంతో సింగరేణికి సంబంధించి పునరుద్ధరించాలి డిపెండెంట్ ఉద్యోగులని అంటూ కూడా ఆమె రోడ్డు మీద బైఠాయించి నినాదాలు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలి అని, మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలి అని కోరుతూ హైదరాబాద్ లక్డీ కబుల్లోని సింగరేణి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు కవిత. ఈ క్రమంలోనే ఈ రోజు సింగరేణి భవన్ ముట్టడిలో పాల్గొన్న కవిత రోడ్డుపై బైఠాయించారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలి అంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో కవితను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక డిసెంబర్ 13వ తేదీన సింగరేణి సీఎండీ కార్యాలయాన్ని ముట్టడించబోతున్నాము అని ఇప్పటికే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. 2 ఏళ్లుగా మెడికల్ బోర్డు కోసం కొట్లాడుతున్నాము అని చెప్పుకొచ్చారు. సింగరేణి ఉద్యోగం ఒక కుటుంబానికి ఇన్సూరెన్స్ లాంటిది అని తెలిపారు. డిపెండెంట్ ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నాము అని అన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు కాపాడుకోలేని స్థితిలో ఇప్పుడు ఉన్నాము అంటూ కవిత ఆవేదన వ్యక్తం చేశారు.